అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొంతకాలంగా బీజేపీ నేతలు కాంగ్రెస్ అవినీతిపై ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చినటువంటి 7 నెలల్లో అనేక అవినీతి చేస్తుంది. ఒకవైపు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూనే ఇంకో పక్క దోచుకుంటున్నందున ఇంకొక కాంగ్రెస్ ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు అదే దానికి సంబంధించి ఒక పథకానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు. ఆయన మాటలు ఒక్కసారి అడిగి ప్రయత్నం చేద్దాం. నిన్న మీరు మాట్లాడినాడు, ఇందాక మాట్లాడినాడు, నిజంగా కళ్యాణ లక్ష్మి చెక్లో కాంగ్రెస్ డబ్బులు తీసుకుంటుందా? 100%. మీరు చూడండి, ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగలపల్లి గ్రామానికి మండల కేంద్రానికి చెందిన చంద్రకళ ఆమె ఆన్ రికార్డ్ చెప్పింది. 7,000 రూపాయలు దరఖాస్తు చేసే టైంలో ఇచ్చినాం, ఆ బెనిఫిట్ రాలేదు మాకు, ఈ ఫలానా వ్యక్తికి ఇచ్చినామని ఆయన పేరు కూడా చెప్పాను. అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు దీని మీద ఆరాధించి ఆ ఎమ్మెల్యేని పిలిపించి మందలిచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా దాంట్లో దాపరికమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ ఇటువంటి చర్యలకు పాల్పడ బీజేపీ ఎట్లా చూస్తుంది అసలు? కాంగ్రెసు మరియు బీఆర్ఎస్ దొందే. గతంలో వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఇవాళ వీళ్ళ అవినీతికి. మనం అందరం చూసినాం. దళిత బంధు బెనిఫిట్ ఇవ్వడానికి 10 లక్షల రూపాయలకు 3 లక్షల రూపాయలు వసూలు చేసిన దాఖలాలు కూడా చూసినాం. 30,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి బెనిఫిషరీస్ దగ్గర నుంచి కూడా, లబ్ధిదారుల నుంచి కూడా వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయి. సేమ్ టు సేమ్ ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా అదే స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు. తప్పకుండా ప్రజలు వీళ్ళకి కూడా బుద్ధి చెప్తారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అవినీతి పంకిలంలో, అవినీతిలో బురదలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఇవన్నీ విషయాల మీద సమగ్రంగా చర్చ జరగాలి. ఇవాళ చూడండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కళ్యాణ లక్ష్మి వసూళ్లపై తీస్తే ప్రభుత్వ విప్ను హైదరాబాద్కు పిలిపించుకున్న సీఎం. ఇక మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వారి నాయకుల అవినీతి భాగోతాలను కట్టడి చేయలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. కాబట్టి దీని మీద ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీ స్థాయి లీడర్ల వరకు అందరూ సంపాదనకి మరిగారు. ప్రభుత్వం ఉంటుందా ఊడిపోతుందా అన్నట్టు సంపాదన మరిగి ఇవాళ అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. దీన్ని వెంటనే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కొంతకాలంగా మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు కానీ బీజేపీ ఫ్లోర్ లీడర్ కానీ చేస్తున్నటువంటి ఆరోపణలకు ఆధారం లేకుండా బీజేపీలు మాట్లాడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఎక్కడ ఆధారాలు ఇవ్వండి. మీరు ఇవాళ సెక్రటేరియట్ ఇవ్వండి, ఎవరిని పట్టుకుంటే పనులు అయితే అంటే ముఖ్యమంత్రి గారి తమ్ముడిని పట్టుకోవాలి. ఆయన పేరు కూడా చెప్పారు. ఆయన నిజంగా సెక్రటేరియట్లో అవైలబుల్గా ఉంటున్నారా? మీరు సెక్రటేరియట్లో అవైలబుల్ కాదు, రాత్రి 11-12 గంటలకు కూడా ఆయన కనిపిస్తాడు అక్కడ సెక్రటేరియట్లో. ఆఫీసులన్నీ బంద్ అయిపోతాయి. వీళ్ళ అవినీతి భాగోతాలన్నీ రాత్రి అంతా నడుస్తున్నాయి. తెల్లారంగా మనకు పని కావాలి, సంతకం కావాలంటే ఆయనను పట్టుకోవాల్సిన పరిస్థితి. సెంట్రలైజ్డ్ కరప్షన్ జరుగుతోంది ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి స్థాయిలోనే కరప్షన్. అన్ని వసూళ్లకు నేనే కేంద్ర బిందువు, అన్ని వసూళ్లు నా దగ్గర నుంచి మొదలు కావాలని ముఖ్యమంత్రి గారు తలంచి సాక్షాత్తు వాళ్ళ తమ్మున్నే రంగంలోకి దించిన పరిస్థితి ఇవాళ చెప్పండి. నేను కాదు ఇవాళ చెప్పేది. మా నియోజకవర్గం నుంచి కొంతమంది ఏదో పనుల కోసం వస్తే రాత్రి 11-12 సెటిల్మెంట్లు చేశారు సెక్రటేరియట్లో. నాకు విషయం తెలిసి తర్వాత ఎవరు చేసినారు అంటే ముఖ్యమంత్రి తమ్ముడు పేరు చెప్తున్నా. ఇట్లా అవినీతి ఈ స్థాయిలో జరిగితే ముఖ్యమంత్రి అదే అన్నదమ్ములను రాజకీయాలకు కానివ్వండి, పరిపాలన పరంగా దూరం పెడతాను, అసలు మా కుటుంబాన్ని రాజకీయాల్లో కానీ నాకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఎక్కడ ఇన్వాల్వ్ చేయనంటూ కూడా బాహాటంగానే చెప్పారు. ఈరోజు ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది నిజంగానే ఉందంటారా? ముఖ్యమంత్రి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి కానివ్వండి, కొండలరెడ్డి కానివ్వండి, బాహాటంగా వాళ్ళు వసూలు చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. వాళ్ళ రాజకీయాల్లో లేరని ఆయన చెప్పినంత మాత్రాన్ని నమ్మడానికి మనం పిచ్చోళ్ళం కాదు కదా. ఇవాళ ఎవరు వసూలు చేస్తున్నారు, ఎక్కడ వసూలు చేస్తున్నారు, రియల్ ఎస్టేటు కంపెనీల దగ్గర, రియల్ ఎస్టేటు బడా కాంట్రాక్టర్ల దగ్గర ఎవరు వసూలు చేస్తున్నారో అందరూ తెలుసు. సాక్షాత్తు ఎస్ఎఫ్టీకి ఇంత రేట్ అని కట్టి వసూలు చేసే పరిస్థితి. సెటిల్మెంట్లు ఎవరు చేయాలంటే ముఖ్యమంత్రి తమ్ముడు చేయాలనే కాడికి తీసుకొచ్చారు. సెక్రటేరియట్లో వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇక మీరు ప్రజాస్వామ్యం మీద, వీళ్ళ అవినీతి మీద మనం మాట్లాడడానికి సిగ్గుతోటి తలదించుకోవాల్సిన పరిస్థితి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థను మార్చాలే, మీకు 5 ఏళ్ల మ్యాండేట్ ఇచ్చిండ్రు కదా అని చెప్పి అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మీ ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకున్నంత మాత్రాన మీకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు. కొత్తగా ఒక చర్చ కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది అటు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. తొందరలోనే బీజేపీలో బీఆర్ఎస్ అనేది విలీనం అయిపోతుంది, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీజేపీతో కుమ్మక్కైపోయి వెళ్తారు హరీష్ రావుతో పాటు అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? వాళ్ళు
వాళ్ళ అవినీతి కార్యకలాపాల నుంచి దృష్టి మళ్లించడానికి ఇట్లా సెన్సేషనల్ కమెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమంటా అంటే, మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఇదే ప్రచారం చేశారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని. ప్రజలు నమ్మిర్రా? బీఆర్ఎస్ను పక్కన పెట్టి బీజేపీకి ఓట్లు వేశారు. కాబట్టి మీరు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. మీ అవినీతి కార్యకలాపాలు ఏవైతే జరుగుతున్నాయో, సెంట్రలైజ్డ్ కరప్షన్ స్కీమ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి దృష్టి మరచడానికి ఇట్లా సెన్సేషనల్ కమెంట్స్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి సెక్రటేరియట్కి సామాన్యులు ఎవరైనా పోయి పని చేయించుకునే పరిస్థితి ఉందా? ఇవాళ ఒక్కసారి అడుగుదాం. ఫైల్ పుటప్ చేయడానికి ఒక రేటు, ఫైల్ మూవ్మెంట్ చేయడానికి ఒక రేటు, ఫైల్ అప్రూవ్ చేయడానికి ఇంకో రేటు. ఆ స్థాయిలో మొత్తం ప్రతి పర్మిషన్ కోసం కానివ్వండి, స్కూల్ పర్మిషన్ కానివ్వండి, కాలేజ్ పర్మిషన్ కానివ్వండి, ప్రతి స్థాయిలో అవినీతి. ఇంత అవినీతి ఎన్నడూ మనము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడలే. ఇంత సెంట్రలైజ్డ్ కరప్షన్ అనేది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని వెంటనే అరికట్టకపోతే మాత్రం, అడ్డుకట్ట వేయకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది. అసెంబ్లీ మీటింగ్స్ వస్తున్నాయి, మరి అసెంబ్లీ సమావేశాలను నిలదీస్తారా వీటన్నిటిపైన? తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి కేవలం బడ్జెట్ సమావేశాలు వారం నుంచి 10 రోజులు పెడదామని ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. దాన్ని తప్పకుండా తిప్పికొడతాం. 30 రోజులకు తక్కువ కాకుండా బడ్జెట్ సమావేశాలు జరగాలి. ప్రతి పద్దు మీద చర్చ జరగాలి. గిలెటిన్ జరిగే అవకాశమే లేకుండా చేస్తాం. తప్పకుండా బీఏసీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతాం. మా శాసనసభ పక్షం తప్పకుండా ప్రభుత్వం చేసే ప్రతి అవినీతి కార్యకలాపాలు కానివ్వండి, అడ్డగోలు వ్యవహారం కానివ్వండి, ఇవాళ పరిపాలన లేమి కానివ్వండి, ఇవాళ తెలంగాణ దేశవ్యాప్తంగా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉంటే, ఇక్కడ మినిమం గవర్నెన్స్ అండ్ మ్యాక్సిమం కరప్షన్ నడుస్తుంది. కాబట్టి ఈ మ్యాక్సిమం కరప్షన్ నుంచి తెలంగాణ ప్రజలు బయటపడాలంటే తప్పకుండా ప్రతిపక్షంగా మా పాత్రను మేము పోషించాలి. అసెంబ్లీ సమావేశాలు 30 రోజులు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రజా సమస్యల మీద సమగ్రమైన చర్చకు అవకాశం ఇవ్వాలని మేము స్పీకర్ గారిని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో సెంట్రలైజ్డ్గా కూడా ఒకవైపు అవినీతి అనేది జరుగుతుంది. అటు సెక్రటరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు తిష్ట వేసి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ అవినీతి దందకు కూడా పూర్తి స్థాయిలో తెరదింపారని చెప్తున్నా. వీటన్నిటి మీద ఖచ్చితంగా పోరాడతాము, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిలదీస్తామని చెప్తున్నా. బడ్జెట్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వారం రోజులే జరుగుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ప్రతి పద్దుపైన కూడా చర్చ జరిగేలా 30 రోజుల పాటు అసెంబ్లీ సెషన్ను నడిపించాలని చెప్పి కూడా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ వంశీతో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.